సుందరకాండ. ఆ భవనము ఏనుగులు గుర్రములు రథములతే వ్యాపింపబడినదై తన సుందర రూపముతో నలరారుచుండెను. దాని నా మహాకపియగు హనుమ లంకకే అలంకారమని తలంచి రావణుని భవనమునకు చేరువనే సీతను వెదకుచు తిరుగసాగెను. రావణుని కుమారులు మంత్రులు మున్నగు వారి గృహములతో ఒకదాని పిమ్మట వేరొక దానిని వాని ఉద్యానవనములను చూచుచు హనుమంతుడు జంకులేక ఎల్లెడలా సంచరించెను. గొప్ప వేగము గలవాడు పరాక్రమశాలియగు హనుమ ప్రవాస్తుని ఇంటికి పోయెను. అట నుండి వెడలి మహాపార్శ్వుని భవనమునకు పోయెను. పిమ్మట మహాకపియగు హనుమంతుడు మేఘము వలె ఉన్నతమైన కుంభకర్ణుని ఇంటికి విభీషణుని గృహమునకు పోయెను. మహాకపి మహాతేజుడగు హనుమంతుడటు పిమ్మట మహోదర విరూపాక్ష విద్యుష్ణ వజ్ర దంశ్ర సుకులను రాక్షస ప్రవరుల గృహములకు ధీమంతుడగు సారణుని ఇంటికి సీతను వెదకబోయెను. మహావానరుడు వానరయూధపతి వానర ప్రముఖుడగు హనుమ అట్లు వెదకుచు ఇంద్రజిత్తు జంబుమాలి సుమాలి రశ్మికేతువు సూర్యశత్రువు వజ్రకాయుడను రాక్షస ప్రవరుల గృహములకు సీతను వెదకబోయెను. మహాకీర్తిశాలి హనుమంతుడచట ధూమ్రాక్షుడు సంపాతి విద్యుద్రూపుడు భీముడు ఘనుడు విఘనుడు సుఖనాసుడు వక్రుడు శటుడు వికటుడు బ్రహ్మకర్ణుడు దంశ్రుడు రోమసుడు యుద్ధోన్మత్తుడు మత్తుడు ధ్వజగ్రీవుడు నాది విద్యుద్విష్ణుడు ఇంద్రజిహ్వుడు హస్తిముఖుడు కరాళుడు పిశాచుడు శోణితాక్షుడు అను సమృద్ధ సాలురగు రాక్షసుల గృహములకు వరుసగా పోయి ఆయా రాక్షసుల వైభవోపేతములగు భవనములలో వారి సంపదలను చూచెను. తరువాత శ్రీమంతుడగు హనుమంతుడు ఆ రాక్షసుల భవనములన్నింటినీ దాటి తిరిగి రావణుని భవనమునకు పోయెను. అచట తిరుగుచూ నా హరిశ్రేష్ఠుడగు హనుమ రావణుడు నిద్రించు సమయమున మేల్కొని కావలియుండు రాక్షస స్త్రీలను చూచెను. వారు శూలములు ముద్గరములు శక్తులు తోమరములను నాయుధములు చేతులతో ధరించి ఉండిరి. ఆ రావణునింట కావలియున్న వివిధములగు సైన్యములను చూచెను. అట్లు కావలియున్న రాక్షసులు పెనుమేను గలవారై పలు విధములగు ఆయుధములు ధరించి ఉండిరి. అచట ఎరుపు తెలుపు రంగు కలిగి మహావేగము గల గుర్రములు కట్టివేయబడియుండెను. అచట ఉత్తమమగు గజజాతులలో పుట్టినవి చక్కని రూపము గలవి శత్రు గజములను పీడించునవి గజ శిక్షలో సుశిక్షితములైనవి యుద్ధమున ఐరావతమునకు సాటి అయి శత్రు సైన్యమును చంపు ఏనుగు లుండెను. వర్షించు మేఘముల వలె స్రవించు కొండల వలె మదజలముగార్చునవి మేఘ గర్జనము వంటి ఘీంకారము గలవి యుద్ధమున శత్రువులకెదిరింపరానివగు ఏనుగుల నా రావణ గృహమున హనుమ చూచెను.